ناظرین، آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ۔ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے۔ آج کی اہم خبر یہ ہے کہ آج پرمیشنہ کارپوریٹر نے ٹائلر یاسین بخاری صاحب کے مکان پہنچ کر ان سے ملاقات کی۔ اس موقع پر وہاں کے علاقے کے رہنے والے سید یاسین ٹائلر اور دیگر اہم احباب نے روڈز اور ڈرینیج تعمیر کیے جانے پر پرمیشنہ کا شکریہ ادا کیا اور انہیں شال پوشی اور گل پوشی کی۔ اس موقع پر پرمیشنہ نے بتایا کہ وہ علاقے کی ترقی کے لیے ہمیشہ سے آگے ہیں اور آگے رہیں گے۔ انہوں نے کہا کہ تلگو دیشم پارٹی حکومت کا ایک ہی مقصد ہے ڈیولپمنٹ کے علاوہ کوئی دوسرا مقصد نہیں ہے۔ انہوں نے کہا کہ ہر علاقے کو اچھے طور پر ڈیولپ کیا جائے گا۔ یہ ویڈیو ہمیں سید حارث بخاری نے بھیجی ہے، لہٰذا ہم ان کا شکریہ ادا کرتے ہیں۔ اس موقع پر ہم تمام احباب سے خواہش کرتے ہیں کہ وہ آپ ہمارے اس چینل کو سبسکرائب کریں، لائک کریں، شیئر کریں، کامنٹ کریں، بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے۔ కార్పొరేటర్ గారు కే పరమేశ్వరన్న గారు మా ఇంటికి రావడం జరిగింది। చాలా సంతోషంగా గత 10 సంవత్సరాల నుంచి మా డాడీ గారు మన సంధిలో ఉన్నది కాలువకి సంబంధించిన వాటర్కి సంబంధించిన సమస్యల కోసం చాలా వరకు ట్రై చేశారు। పాత గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉండిపోయారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు। కానీ పరమేశ్వరన్న వచ్చిన తర్వాత డాడీ గారు దానికి అడిగి పరమేశ్వరన్న గారు నేను ఖచ్చితంగా చేపిస్తానని మనకి మాట ఇచ్చి అదే పరంగా కంప్లీట్ చేశారు వర్క్। అది వర్క్ అయినందుకు మా డాడీ గారు ఈరోజు పరమేశ్వరన్న గారికి ఇంటికి పిలిపించి షాల్వాతో పూలదండలు రెస్పెక్ట్గా సన్మానం చేయడానికి కోరడమైనది।
ఇది మీరు ఒకరోజు ఏంటంటే పొలిటికల్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒకరోజు పని కాదు, ఏది ఉంటుందో తెలియదు. అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు భారతదేశంలో కానీ అది వేసిన వాళ్ళు కూడా ప్లాస్టిక్ వేసిన రోజులు వచ్చి నేను వచ్చి మళ్ళీ చూసినా ఎట్లా ఉందో చూద్దామని. అంటే మాకేంటంటే ఏదో టైం పాస్ అయింది, టైం దొరుకుతుంది, నాది ఆ మనసు దొరుకుతుందంటే కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు వేసేది ఒకటే సార్. నేను అదే అడిగేది, నేనే కాదు మనం ఎవరన్నా నాయకుడు ఎంచుకునేటప్పుడు నేను కాకుండా నెక్స్ట్ ఎప్పుడైనా కాదు ఒకటి చెప్పేది ఏంటంటే మంచి నాయకుడు ఎవరైనా కానీ అయ్యా నాకు కావాలి మనవాడు మన కుటుంబం మన కాడికి కాదు, మనకు కావాల్సింది అభివృద్ధి కాదు. మన కుటుంబం కూడా ఎవరు చేయలేదు ఈ పని. ఎవరైతే నాయకుడు ఎంచుకుంటామో ఆ నాయకుడు వచ్చేసి మనకు పని చేయాలి. ఏం కాదు మనకి మున్సిపాలిటీ ఏదైతే మనం ఉన్నామో అడాప్ట్ ఉన్నామో ఆ మున్సిపాలిటీ తరఫున చేసే వ్యక్తి మనకు కావాలి. అటువంటిప్పుడు అందుకే మంచి నాయకులు అనుకుంటే ఎప్పుడు జరగాలని జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ కుటుంబానికి నేను ఆ టీజీ కుటుంబానికి నేను ఫస్ట్ నుంచి ఏంటంటే ఫస్ట్ నేను అథ్లెటిక్ ప్లేయర్ని, ఆల్ ఇండియా ప్లేయర్ నేను మామూలుగా. అంటే అప్పుడు కూడా ఆయన మాకు వచ్చేసి ఇది ఇచ్చేవాడు, ఏమంటే డబ్బులు ఇచ్చి మాకు పూర్తిగా ఫండ్ ఇచ్చేవాడు. ఫండ్ ఇచ్చి మాకు ఎక్కడ పోయినా కూడా గేమ్ ప్రతిదానికి డబ్బులు ఇచ్చేవాడు. అంటే ఆయన ఎవరో తెలియదు, మేమెవరు చూడలేదు. కానీ మేమేమంటే ఆ రోజు వరకు కూడా అంటే ఆయన వచ్చేసి ఈ సేవ ఇంత సేవ చేస్తున్నాడు, మేమెవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఆ రోజు నుంచి ఈ వరకు నేను ఎక్కడ చూసినా కూడా ఏమంటే డే 1 ఆ రోజు నుంచి కూడా ఆయన యొక్క పనితనం ఏం ఆశించాడు, వాళ్ళకి కావాల్సిన బిజినెస్. ఓకే, బిజినెస్ చేసుకోవడానికి ఎవరైనా కావాలి. వేరే ప్రజల విషయంలో, కర్నూలు ప్రజల విషయంలో ఈయన ఇటువంటిది ఏది చూడలేదు. శ్రీజిపాల్ గారి విషయంలో వచ్చేసి ఆయన ఒకటే, నా ప్రాంతం నేను వచ్చేసి ఇక్కడ ఉన్నా, నేను పుట్టి పెరిగాను, నా ప్రాంతానికి ఏది చేస్తున్నాను నచ్చదు. మీరు ఎక్కడన్నా ఉండే ఎక్కడ ఆ మాట మాట్లాడు. ఈ రోజు కూడా ఒకటే, ఎక్కడన్నా ఉండే కూడా ఏమన్నా ప్రాబ్లం వస్తే కూడా ఎక్కడ అంత మినిస్టర్ అయినా కూడా ఎక్కడన్నా పట్టిన వాళ్ళ ఏమన్నా సమస్య అంటే చిన్న పుట్టి అక్కడ పని చెప్పింది. అంటే అటువంటి నాయకులు మనం ఎంచుకుంటే ఏమైందంటే ఇటువంటి ఈ రోజు ఆయన ఏదైనా సరే అక్కడ ఉన్న కూడా ప్రతి పని చేపిస్తున్నారు. అధికారులు కూడా ఏం చేస్తారంటే చేసే ఇటువంటి ఇబ్బందులు కానీ మనం పడకుండా ఉండడానికి మంచి నాయకులు తీసుకుంటే కూడా మంచిదని నా అభిప్రాయం. నాకు తెలిసి ఇప్పటికైతే మీకు ఏమన్నా సమస్యలు ఉంటే కూడా ఎనీ టైం ఫోన్ చేయండి. మీకు సంబంధించి ఎవరన్నా ఉంటే కూడా మన కాన్స్టిట్యూన్సీ వారికి అన్న చెప్పించి కానీ మన వారికి కానీ ఎనీ టైం చేయడానికి నేను రెడీ. అది కూడా ఈ వైర్లది కూడా చెప్పినాడన్న, ఆ వైర్లు కూడా మేము ఒక కోల్ వేసి ఏ విధంగా అనేది మనం ఏఈ గారిని తీసుకొచ్చి ఏఈ గారిని తెచ్చి ఒకసారి నేను చెప్పిస్తాను. వాకిల్ పైన ఉండే సార్, వాకిల్ కూడా మంచి లేదు, ఏమైనా ఎస్పార్క్ ఉంటాయి కానీ మళ్ళీ కరెంట్ వస్తే కానీ అది కూడా చెప్పి అది కొంచెం చేపిస్తే చాలా ఇబ్బంది వస్తుంది. సార్ కూడా ఆ రోజుల్లో నేను చెప్పిపోయినా ఎలక్షన్లో కూడా మాకు ఓట్ అయింది సార్, సార్ ఓట్ అయింది, సార్ అవకాశం ఏంటి మాకు. నటించే వాళ్ళకి జీవించే వాళ్ళకి లాప్టాప్ షఫీ సార్ కూడా నాకు చెప్పినారు సార్, సార్కి ఒకసారి గుర్తుండి ఓట్ అయింది సార్ షఫీ సార్ మీరు ఒకటే ఏమంటే పని కాదు యాదో పని కానీ ఉంటే కానీ నేను ముందు ఉంటే సార్ కొన్ని చెప్పేస్తామని చెప్పినారు షఫీ. అదే మీకు చెప్పేది ఏంటంటే నటించే వాళ్ళని దయచేసి ఎప్పుడు మనం నమ్మకూడదు. పొలిటికల్ 2 రకాలు నిజం చెప్తున్నాం. వాళ్ళ పని గడిచిపోయిందా నేను అసలు నాకు అదైతే ఇప్పుడు ఈ రోజు మేయర్ ఉన్నాడు, 3.5 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావా అని చెప్పుకుంటాను. ఒక్కనాడు ఇట్లా మేయర్ అంటే ఏంటి, రాజు నీకు ఏదైనా సరే కూర్చొని చేయొచ్చు, అటువంటి చేయకుంటే ఎందుకు చెప్తాను. మేము అదే అడుగుతుంది, నువ్వు చేయరా ఏం చేయాలి ఎందుకని అంతే తప్ప ఏం లేదు. చేసింటే ఈరోజు ఆయన రాదు. సరే ఈ 2 వాళ్ళు ఒక్కరైనా మేయర్ చూసినారా? మేయర్ అంటే అందరు కార్పొరేటర్ ఉన్నట్టు ఎంచుకుంటే అతను మేయర్ ఎట్లా అదే మా బాధ. ఆయన చేయడానికి మేము ఇంత గొడవ నా వార్డు గురించే కాదు, నేను ప్రతిపక్షం అండి భరతన సపోర్ట్తో ప్రతిసారి రైట్ చేశాను. నేను ఒక్కనే ప్రతిపక్షంగా ఉండేది, నేను ఒక్కనే కొట్లాడినా ప్రతి దాంట్లో ప్రతి విషయంలో. ఏంటి నా రైట్ ఇది, నా వాళ్ళ డబ్బులు, ప్రజల సొమ్ము, ప్రజలు పన్నులు కడుతున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళకి సఫిషియెంట్గా నీ పన్ను కట్టేటప్పుడు నువ్వేం చేయాలా, వాటర్ ఇవ్వాలా, ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత కాలువలు కానీ నీకు ఇచ్చేయాలా. వాళ్ళ పరిసరాలు నీటి లేకపోతే నీకు డబ్బులు కట్టి మళ్ళీ వాళ్ళ రోగాలు తెచ్చుకునే కదా. పరిసరాలు నీటి ఉంటేనే ప్రతి మనం అదే కొట్లాడి
సంవత్సరాలు అదే కొట్టన్నా. అయ్యా మీరు ఈ పార్టీ ఉన్నన్నాళ్ళు, జగన్ ఉన్నన్నాళ్ళు ఏం చేయరు మీరు. కనీసం కాలువలు నీటి చేసి లైటింగ్ ఇచ్చి వాటర్ వేయని చెప్పి ఒక్కటి ఇది ఏమన్నా ఏం చేయొద్దని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు అయిపోయింది, మీరు చేయలేరని చెప్పినాం. లాస్ట్ ఎలక్షన్ ముందు వచ్చి ఏదో చేయకపోతే అది కూడా ఆటకాకి. ఎనీ టైం అన్నా మీరు ఎప్పుడన్నా చెప్పండి. ఇంకా మీరు ఈ రోజే కాదు, ఇంకా నేను మొన్న కూడా అన్నా వచ్చేసి మా అన్న వచ్చేసి వార్డు మొత్తంలో పరమేశ్వరి ఇది మైనస్ వచ్చిందంటే అన్న కూడా చెప్పాను. అన్న 3.5 సంవత్సరాల నుండి నేను వచ్చేసి అభివృద్ధి కార్యక్రమం నేను చేయలేకపోతే అడ్డుపడినాను. తర్వాత నేను చేసింది వాటర్, ఎలక్ట్రిసిటీ, తర్వాత వచ్చేసి కాలువలు క్లీన్ చేసుకుంటున్నా. అంత తప్ప ఏం చేయలే. నేను ఈ 1.5 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే ప్రజలు కూడా చూపిస్తా, కంపల్సరీ చేస్తాను. అప్పుడేంటంటే నేను రిజల్ట్ ఈ 3 సంవత్సరాల కూడా నేను చేయలేదనుకో ప్రజలు రిజెక్ట్ చేస్తాను. తెలియపరులు ఎవరంటే రాజకీయ నాయకుడు కాదు, ప్రజలైన నా నమ్మకం. ఏం చెప్పాలి, ఎందుకంటే ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అంటే చూస్తూనే అంటారు. నేను చేయకుండా 5 సంవత్సరాలు గెలిచిపోయి కూర్చున్నా అనుకో, నువ్వేం చేస్తావు అబ్బాయి, ఈ రోజు ఇన్ని రోజులు పోయి ఇంట్లో కూర్చుంటే నీకు ఓటేసి ఇంకా ఎందుకు నీకు ఏరా రాకూడదండి. అసలు ఇటువంటి వచ్చినప్పుడు మనం ఏంటంటే చేయనీకినే సేవ చేయనీకినే రావాలి. లేదు అన్నప్పుడు ప్రశాంతంగా ఉంటే ఉన్నవాడు ఎవడన్నా వచ్చి చేయమన్నా చేస్తాం. మనం ఏదో గెలిచినాము ఉన్నామంటే మాత్రం అది నాకు నచ్చదు. నేను ఆ ఉద్దేశంతోనే ఇదే కాదు, ఎనీ టైం మీరు ఎప్పుడైనా చెప్పండి. ఏదన్నా ఉంటే కూడా చేయనీకి రెడీ, ఏదన్నా మీకు సమస్యలు ఉంటే కూడా నేను చెప్పనీకి రెడీ. మనకి ఏమి ఇబ్బంది ఏం లేదు, అది పరిస్థితి. సర్లేనా, థ్యాంక్ యూ. అది సభ్యత్వం చెప్పుకోండి అందరూ. అది ఏంటంటే ఇంకోటి జుబేర్ వస్తాడు, జుబేర్ సభ్యత్వం చేయించుకోండి. ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా జగన్ వచ్చేసి ₹1,00,000 ఏమో అది పెట్టిండే, అంటే ఇప్పుడు అది ఉండే. ఈయన వచ్చేసి మా పార్టీ పరంగా 5 లక్షలు పెట్టినారు. ఓన్లీ యాక్సిడెంటల్ ₹100 అది పెట్టుకుంటే ఎప్పుడైనా సరే బాగుంటుంది, పెట్టుకోండి. తర్వాత పార్టీ పరంగా కూడా మంచిది. 5 సంవత్సరాలు మన పార్టీ ఉంటుంది, 2 సంవత్సరాలు వచ్చేసి అది సభ్యత్వం. మళ్ళీ నెక్స్ట్ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేసుకోవాలి. ₹100 ఇచ్చి చేయించుకోండి. నువ్వు ఆ రోజులో నీకు చెప్పి కదా జుబేర్ ఉంటాడు, జుబేర్ దాకా చేయించుకోండి. తర్వాత చేపిస్తాడు. అది నెల లాస్ట్ వరకే 3-4 రోజులు నేను చేయించేసుకోండి, అందరూ కూడా బాగుంటుంది. ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే అభిలాష్ కొంచెం నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఎక్కడైనా ఉన్న పర్లే, మైనారిటీస్ పిల్లలు చాలా తక్కువ చదువుకొని గౌండ పనికి దాన్ని తిరిగిపోతున్నారు. ఒక్కసారి పిల్లలకు నిజం చెప్తున్నా, ఎడ్యుకేటెడ్గా మోటివేట్ చేసి మీరు మసీదులో కానీ ఎక్కడైనా సరే జరగలో కానీ మంది ఉన్నప్పుడు